డయాబెటీస్ ఉంటే భార్యాభర్తల్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా అని చాలామంది అడుగుతారు ఈ క్వశ్చన్ అనేది. సో డయాబెటిక్ ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి పెద్ద ప్రాబ్లం కాదు. బట్ వెరీ ఇంపార్టెంట్ అంటే కంట్రోల్ డయాబెటీస్ అండి. సో డయాబెటీస్కి ప్రివెన్షన్ అనే ఏమి లేదు, మీకు అందరికీ తెలుసు. వచ్చే వాళ్ళకు వస్తుంది, కొందరు లేట్గా వస్తుంది, కొందరు అర్లీగా వస్తుంది. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే పుట్టే బేబీ అబ్నార్మల్గా ఉండొద్దు కదా, వెరీ ఇంపార్టెంట్. మీ కంట్రోల్లో ఉంటుంది కొన్ని. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు షుగర్ ఉన్న వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటి, HbA1c 3 months రీడింగ్ ఆఫ్ అంటే షుగర్ ఎంత ఉంది బాడీలో ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది కదా. HbA1c అనేది ఐడియల్గా 6.5 కింద తక్కువ ఉండాలి. 7 ఈజ్ ఆల్సో ఓకే. దీన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలంటే ఒక డయాబెటాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి, షుగర్స్ మెయింటైన్ చేసుకోవాలి, అవసరం ఉంటే ట్యాబ్లెట్స్ కూడా వాడచ్చు, ఏమీ ప్రాబ్లం లేదు. ఫాస్టింగ్ షుగర్స్ అనేది 90 కింద తక్కువ ఉండాలి. అండ్ అన్నం తిన్నాక పోస్ట్ ప్రాండియల్ షుడ్ బి లెస్ దెన్ 130. సో ఇది మీరు చూసుకోవాల్సింది జాగ్రత్తలు. అండ్ ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్. కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ట్యాబ్లెట్స్ వల్ల ఈ కంట్రోల్ ఈజీగా అచీవ్ చేయొచ్చు. మొన్న రీసెంట్గా 10 HbA1c వాళ్ళకు కూడా 6 వరకు దే కుడ్ మేనేజ్ అన్నట్టు. అది వెరీ ఇంపార్టెంట్. మేనేజ్ చేయలేదంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, లేడీస్లో షుగర్ ఉండి ఓవ్యులేషన్ కాకపోవచ్చు, క్వాలిటీ ఆఫ్ ఎగ్ ప్రాబ్లం అవ్వచ్చు. మేల్స్లో షుగర్ ఎక్కువ ఉంటే స్పర్మ్ క్వాలిటీ ప్రాబ్లం అవ్వచ్చు, మొటిలిటీ, మార్ఫాలజీ, ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు. థర్డ్, కలవటంలో ఇష్యూస్ కావచ్చు. ఫోర్త్, వెరీ ఇంపార్టెంట్, బై ఛాన్స్ ప్రెగ్నెన్సీ అవుతే కూడా బేబీలో పుట్టే సమ్ కంజనైటల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. అండ్ ఫోర్త్, ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్స్ కూడా కావచ్చు. సో ఇవన్నీ మీ చేతిలో ఉంటుంది. కొంచెం ఎఫర్ట్ పెట్టి షుగర్స్ అన్నీ నార్మల్ చేసుకోవటం ఇంపార్టెంట్.